So the day will come when God will ask my personal account. ఒక దినం రాబోతూ ఉంది, అప్పుడు దేవుడు నా వ్యక్తిగతమైనటువంటి లెక్క నన్నే అడిగేవాడిగా ఉంటున్నాడు. So I need to decide to live for the Lord. I need to decide to follow the Lord because I am going to be rewarded alone by the Lord. ఎందుకన్నట్లయితే నేను వ్యక్తిగతంగా తీర్మానం చేసుకునేవాడిగా ఉండాలా ప్రభుతో నడవడానికి, నేను వ్యక్తిగతంగా ప్రభు కొరకు పనిచేసేటువంటి వాడిగా ఉండాలి. ఎందుకన్నట్లయితే ఒక దినం రాబోతుంది, ఆ దినాన దేవుడు నాకు వ్యక్తిగతంగా బహుమానము అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. How do I receive this strength from the Lord? ఏ విధంగా దేవుని యొద్ద నుండి ఈ బలము పొందుకునేవాడిగా ఉన్నా? It's not easy to live a Christian life. It's a hard life. But God wants to make it easy for me if I follow the plan, the strategy that He is placing before me. అయితే క్రైస్తవ జీవితం జీవించడం అనేటువంటిది అంత తేలికైనటువంటిది కాదు, కానీ అయితే దేవుడు మనకి దానిని తేలికగా చేయడానికి ఇష్టపడుతున్నాడు, ఏదో క్రమమైనటువంటి రీతిలో మనం జీవించుటను బట్టి.